ప్రస్తుతం నిన్న ఏదైతే బిగ్ బాస్ లో నాగార్జున గారు వచ్చేసినప్పుడు ఎవరైతే తనుజ అని నీకు గుర్తుందా? నీకు ఒక్కసారి కనుక రైన్ లీడర్ అవకాశం ఇస్తే నోరు అదుపులో పెట్టుకోకుండా నోటి దూల అన్నాడు. మీరేమంటారు? అవును, నాకు సార్ అన్నది కూడా కొంచెం కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ తనుజ పాయింట్ రైజ్ చేసింది కదా, సో అలా చేయకుండా ఉంటే కొంచెం పేషెన్సీగా మాట్లాడితే మేబీ అది ఎక్కడి దాకా వెళ్తుండేను. నిన్నటి వరకు చూస్తే టాప్ 5 లో కొంతమంది పేర్లు ఉన్నాయి, ఈ రోజు కొన్ని పేర్లు అయితే చేంజ్ అయ్యాయి. అలాగే నిన్న ఎవరైతే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? అది క్యూట్ అనిపించిందండి. ఎందుకంటే తను ఒక కప్పు లేకున్నా సరే కానీ మీరు వచ్చే అది మనుషులు సొసైటీలో ఏమంటారు, మనుషుల మనసు గెలుచుకో చాలు. నీ గురించి నువ్వు ఆడు, పక్కనోని గురించి ఆడకు, పక్కనోని సపోర్ట్ తీసుకోకు, నీ ఆట నువ్వు ఆడు అనేది చాలా బాగుంది. ఈ రోజు వరకు చూస్తే ఈ రోజు ఎలిమినేట్ ఎవరు అవుతారంటారు? దివ్య అవుతుందా? అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు చూస్తే టాప్ 5 ఎవరు ఉన్నారు? ఇమాన్యుయల్, భరణి గారు, తనుజ అండ్ సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్. డాడీ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సో ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను కూడా ఒక కామన్ ఉమెన్ గా నేను కూడా వెళ్తే అంతే ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. సో నాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఒక ఫాదర్, ఆయన ఒక డ్రీమ్ లాగా అది అనిపించింది, బాగా అనిపించింది. కప్పు ముఖ్యం కాదు, పరువు ముఖ్యం అని చెప్పారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంతే కదండి, కప్పేముంది, వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఎవరికైనా ఇస్తే పరువు ముఖ్యం. ఒక కామన్ మ్యాన్ గా అంతవరకు వెళ్ళాడంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. అండ్ తనుజకు దివ్యకు గొడవలు అయినాయి కదా, నీకు తెలిసి తప్పే పడుతుంది. దివ్యది తనుజది. ఎందుకంటే దివ్య తన పాయింట్ రేస్ చేసింది అక్కడ ఎక్కడ కూడా పర్సనల్ గా వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. దివ్య ఏంటంటే ఒక నుంచి టార్గెట్ పెట్టుకుంది కదా. లేదు, నాకైతే అట్లా అనిపించలేదు. దివ్య తన పాయింట్ చాలా క్లియర్ గా చెప్పింది. ఇంకా తనుజనే పర్సనల్ గా తీసుకుంటుందేమో అని నాకు అనిపించింది. భరణికి వాళ్ళ గురువు వచ్చారు కదా నాగబాబు, సో ఆయన భరణికి చాలా కోపం అని చెప్పారు. బిగ్ బాస్ లో వచ్చేసి అంత కోపం లేదు. సో అంటే భరణి ఫేక్ గా ఉన్నాడా రియాలిటీ? అంటే అది చెప్పలేము కదా, కోపం తగ్గించుకున్నాడేమో కదా. మరి అంతగానో తగ్గించుకోవచ్చు, ఏముంది బ్రో, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నాకెందుకో తనుజ అవుతుందేమో అనిపిస్తుంది. సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది? బాగుంది. టాప్ 3 ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్. అయితే దివ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు దివ్య ఫస్ట్ లో పెట్టకుండా లాస్ట్ లో పెట్టారు కదా, సో వాళ్ళు జెన్యూన్ గా చెప్పారనిపించింది. మరి దివ్య ఏడుస్తుంది కదా, ఏడుస్తుంది. ఇంకా ఏడ్చినా నాకు దివ్య ఎందుకో టాప్ 5 లో కూడా ఉండదనిపిస్తుంది. నాకైతే ఉండదనిపిస్తుంది. మీకు నచ్చే కంటెస్ట్ ఎవరమ్మా? ఇమాన్యుయల్. బాగా ఆడుతున్నాడు కదా. సుమన్ శెట్టి ఎట్లా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు, అందరు మంచిగా ఆడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు? భరణి అవుతున్నాడేమో. స్టార్టింగ్ లో సుమన్ శెట్టి విన్నర్ అనుకున్నారు కదా, ఎందుకలా తగ్గిపోయాడు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. హోమ్ సిక్ ఫీల్ అవుతుండేమో మేబీ. అంటే మొన్న వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, సో ఇంకా హోమ్ సిక్ ఏముంటాయి కదా, ఇంటికి వెళ్ళిపోతారు కాన్ఫిడెన్స్ అయితే ఉంటాయి కదా. నేను రాము రాథోడ్ కూడా టాప్ 5 లో ఉంటాడు అనుకున్నా, వెళ్ళిపోయాడు కదా, సో మనం ఏం గెస్ చేయలేము. సంజన గారు అంతేం లేదనిపించింది నాకు. ఫస్ట్ లో ఉండే బాగా కంటెంట్ ఇస్తుండే, ఇప్పుడు చాలా తగ్గిపోయింది, కంటెంట్ ఏం లేదు. కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ గా అంతవరకు వచ్చాడంటే అసలు చాలా మంచిగా అనిపించింది నాకు. ఉంటాడు, టాప్ 3 లో ఉంటాడు కళ్యాణ్. అంటే పర్సనలీ మై జెన్యూన్ ఒపీనియన్. లేదండి, అట్లేమనిపించలేదు. అంటే బిగ్ బాస్ లో కామెడీ ఒకటే కాదు కదా, గేమ్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో కామెడీ ఒకటే చేస్తే అవ్వదు కదా. ఇంతకు ముందు సీజన్ లో అవినాష్ కూడా వచ్చాడు, కామెడీ ఒక్కటే చేసినట్టు అనిపించింది. సో అంత అనిపించలేదు. సెంటిమెంట్ కాదు కానీ తను ఎందుకో పర్సనల్ తీసుకుంటుందని చెప్పి అనిపిస్తుంది నాకు. అంతే, పర్సనల్ గా గేమ్ లాగా ఆలోచించట్లేదు. ఏ పాయింట్ చెప్పినా గానీ లైక్ దివ్య చెప్పింది, తను జెన్యూన్ గా అది 100% కరెక్ట్ దివ్య పాయింట్, కానీ తను కావాలంటే పర్సనల్ గా వెళ్తుందేమో అని నాకు అనిపించింది. డబల్ గేమ్ ఏం నాకు అనిపించలేదు కానీ సేఫ్ ప్లే అనిపిస్తుంది కొన్ని వాటిలో. ఫేమ్ ఉండొచ్చు కదా, తనకు ఆల్రెడీ బయట ఫేమ్ ఉంది.
సో దానివల్ల అంటే ఫస్ట్ లోనే నాగార్జున గారు మీరు మాకు అంటే మా టీవీకి ఒక బిడ్డ లాగా ఉంటారని కూడా మాట్లాడారు. యాక్చువల్లీ మా టీవీ నుంచే తను సీరియల్ స్టార్ట్ చేసింది కాబట్టి మా టీవీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల తనుజ తప్పున్నా కానీ ఎవరు రేస్ చేయట్లేదని నా ఒపీనియన్. ఎందుకు అందరూ తనుజ అంటే అంటున్నారు? బిగ్ బాస్ ఆమె తనుజకి సపోర్ట్ చేస్తున్నాను 100%. బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఓకే, మీకు నచ్చిన కంటెస్ట్ ఎవరు మేడం? తనుజ అండి, తనుజ. ఎందుకు తనుజ అండి? రియల్ గా ఉంటది కదా, సో అందుకనేసి. చాలా మంది మరి కామెంట్లలో తనుజ ఫేక్ నడుస్తుంది, అలాగే బర్నీతో గేమ్ ఆడింది అన్నారు. ఎంతవరకు వాస్తవం? రియల్ కాబట్టే ఎమోషన్స్ ఉంటాయి కదండి ఎవరికైనా, సో అందుకనేసి తనుజ ఫేవరెట్. అంటే తనుజ డబుల్ గేమ్ ఆడుతుంది అన్నట్టు. లేదండి, రియల్ తను. బర్నీకి అలాగే తనుజకున్న బాండింగ్, దివ్యాకున్న బాండింగ్ ఏమంటారు? అది యాక్చువల్ గా ఎవరికైనా ఉంటారు కదండి లేడీస్ అంటే. సో ఇంట్లోకి వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా తను ఆ బాండ్ మెయింటైన్ చేస్తుంది అంతే. ఓకే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? దివ్య అండి. దివ్య ఎలిమినేట్ అవుతుంది. మరి ఇందాక ప్రోమోలో అదే ఏదైతే ఇమానుయల్ పవరాస్త్ర చూపించాడు కానీ ఇంకా ఎవరైనా కన్ఫర్మ్ లేదు. అవునండి, ఇంకా తెలీదు, బట్ దివ్య అయితే ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అవుతుంది. అవునండి. అంటే దివ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి దివ్యని లాస్ట్ లో పెట్టారు కదా, టాప్ లో పెట్టారు. ఓకే ఓకే. టాప్ లో పెట్టలేరు కదా, సో దివ్య కొంచెం డిసప్పాయింట్ అయినట్టుంది. సో దాని మీద వాళ్ళ పేరెంట్స్ వచ్చి పెట్టారు కదా, సో అంటే గేమ్ బాగుందా బాగాలేదా? రియల్ గా తెలుస్తుంది కదండి, తను గేమ్ అంతా ఏం బాగా ఆడట్లేదు. అందరితో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తనైతే కొంచెం డౌన్ ఉంది, సో అందుకనేసి తను ఎలిమినేట్ అవుతుంది. అయితే మొన్న తనుజకి దివ్య గొడవ అయింది కదా, అవునండి. మీ ఇద్దరిలో గొడవ ఎవరిది పాయింట్ అవుతుంది? దివ్యదేనా తప్పు అనిపించిందా? అవునండి, ఎందుకంటే తనే కదా రేస్ చేసింది, స్టార్టింగ్ రేస్ చేసింది తనే కదండి. టాప్ 5 ఎవరు ఉంటారు ఇప్పుడు? తనుజ, కళ్యాణ్, రీతు, డెమాన్, నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన లేదండి. విన్నరా తనుజ. ఇప్పుడు ఇమానుయల్ ఎట్లా ఆడుతున్నారు? సూపర్. కామెడీ తగ్గిందని అనుకుంటున్నారు? లేదు, మెయింటైన్ చేస్తున్నారు అలాగే. సేఫ్ ఏం కాదు, కమిడియన్ కదా, సో బాగా ఆడుతున్నారు ఇమాన్యుయల్. ఓకే, టైటిల్ విన్నర్ తనుజ. తనుజ అంటున్నారు. రియల్ గా ఉంది కదండి, బయట అయినా లోపలైనా సేమ్ అలాగే ఉంది, ఏమి ఫేక్ ఏం అనిపించట్లేదు, సో అందుకనేసి తను. సుమన్ శెట్టి గేమ్ ఎట్లా ఉంది? ఏదో నడుస్తుందండి నడుస్తుందా? అంతే.